హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు యాపిల్ ఐ స్టోర్లోని ఇంకా గూగుల్ ప్లే స్టోర్లోని అవైలబుల్గా ఉందన్నమాట. సో మీరు ఇప్పుడు కింద కామెంట్ బాక్స్లోని మీకు లింక్ చేసి ఉంటుంది. సో దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట, ఈదర్ ఐఫోన్స్లో కానీ ఆర్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో కానీ. ఓకే, సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యూ కెన్ రిజిస్టర్ అండ్ ఆల్సో లాగిన్. అండ్ తర్వాత మీరు యూపీఎస్సీ రిలేటెడ్ కానీ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ, గ్రేడ్ బి, ఆర్ఆర్బీ, సో ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు. అలానే మీకు శాంపుల్ క్లాసెస్ అనేవి కూడా, డెమో సెషన్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. వాటిల్ని కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ తర్వాత మీ డౌట్స్ ఏమైనా ఉన్నా సరే మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో ప్లీజ్ డూ డౌన్లోడ్ ఫ్రమ్ దట్ కామెంట్ బాక్స్. ఓకే, లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎక్స్ప్లెనేషన్. క్లాస్ కవర్ చేస్తుంది మీకు శాంతి మేడం. ఈరోజు ఆల్రెడీ మనం ఏంటి అంటే డైలీ యూపీఎస్సీ క్వశ్చన్స్ అనేవి, రీసెంట్గా జరిగిన యూపీఎస్సీ జిఎస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేవి చూస్తున్నాం కదా. సో అదే ఫోకస్లోని ఈరోజు ఇంకో క్వశ్చన్ చూసేద్దాం. ఇప్పటి వరకు కూడా ఆల్రెడీ మన 8 క్వశ్చన్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. సో స్టార్టింగ్ 10 క్వశ్చన్స్ వచ్చేసరికి మీకు 10 మార్క్స్ ఉంటుంది. స్ట్రక్చరైజేషన్ వచ్చేసరికి సో 10 మార్క్స్ అనేవి మీరు 150 వర్డ్స్లో రాయాల్సిన అవసరం అనేది ఉంటుంది. రిమెంబర్ దట్. ఓకే, అండ్ నౌ ఈరోజు మన 9th క్వశ్చన్ అనేది చూద్దాం. సో ఇంకా ఫర్దర్గా డిలే చేయకుండా 9th క్వశ్చన్ అనేది చూసేద్దాం. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏంటి అంటే ద అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది యూపీఎస్సీ మెయిన్స్ కోసం స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఎవరైతే సిన్సియర్గా డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారో మీకు అందరికీ కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అనమాట. సో ఈ యొక్క పర్టికులర్ కోర్స్లో మీకు డైలీ ఆన్సర్ రైటింగ్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత మీరు ఆన్సర్ రాసిన వాటికి కరెక్షన్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది. మోడల్ ఆన్సర్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎప్పుడైతే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారో ఆ ఇయర్ మీకు మెయిన్స్కి, గ్రాండ్ టెస్ట్కి ఫ్రీ యాక్సెసిబిలిటీ అనేది కూడా ఉంటుందన్నమాట. అయితే ఇదంతా కూడా కేవలం మీకు 10,000 రూపాయలకే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. అంటే మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే మీకు ప్రాబ్లం ఉండదు. అది డిగ్రీలోనైనా లేకపోతే ఇంకో 2 years తర్వాత మీరు ఎగ్జామ్ అటెంప్ట్ ఇస్తామన్నా వాట్ ఎవర్. ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాసినంత వరకు, క్లియర్ చేసినంత వరకు కూడా ఈ కోర్స్ అనేది మీకు అప్లై అవుతుందన్నమాట. ఓకేనా? అండ్ దీని రిలేటెడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్స్ ఉంటే కాల్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ద అల్టిమేట్ టెస్ట్ సిరీస్ ఫర్ యూపీఎస్సీ మెయిన్స్ కోసం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎవరైతే నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ రాస్తున్నారో వాళ్ళకి మీకు అంటే టెస్ట్ కావాలి అనుకుంటే సెక్షనల్ టెస్ట్ అనేవి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. 30 సెక్షనల్ టెస్ట్ అనేవి బోత్ ఎస్ఏ అండ్ జిఎస్ కవర్ చేస్తూ. అండ్ అలానే ఈ 30 టెస్ట్ అనేవి మీకు కేవలం 15,000 రూపాయలే. దీంతో పాటు మీకు ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే మెయిన్స్కి, గ్రాండ్ టెస్ట్కి మీరు ఎటువంటి రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. ఫ్రీ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. రిమెంబర్ దట్ దిస్ కమ్స్ విత్ 1 year వ్యాలిడిటీ ఆపర్చునిటీ అనమాట. అంటే మీరు 1 year లోపల ఎప్పుడైనా సరే మీరు సెక్షనల్ టెస్ట్ని రాసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు డైలీ ఆన్సర్ రైటింగ్ ప్లస్ సెక్షనల్ టెస్ట్ కావాలనుకుంటే మీకు కాంబో ఆఫర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు కలిపి మీకు కేవలం 20,000 రూపాయలకే ప్రొవైడ్ చేస్తున్నారు. యూజువల్లీ రెండు వేరే తీసుకుంటే మీకు 25,000. కానీ డైలీ ఆన్సర్ రైటింగ్ అండ్ అలాంగ్ విత్ దాట్ మీరు ఇవి కూడా తీసుకోవాలి అనుకుంటే, సెక్షనల్ టెస్ట్ కావాలనుకుంటే కేవలం 20,000 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో నౌ వీ షల్ సీ ద క్వశ్చన్, టుడేస్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ why suicide among young women is increasing in Indian society. సో నిన్న మనకి మ్యారేజ్ రిలేటెడ్ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో దట్ ఈస్ సొసైటీ బేస్డ్ క్వశ్చన్. అండ్ ఈరోజు సొసైటీ బేస్డ్ క్వశ్చన్ ఏదైతే ఉందో, ఇది కూడా ప్యూర్లీ సొసైటీ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. అయితే ఇక్కడ ఫోకస్ అనేది ఎవరి మీద? విమెన్. దట్ టు ఎవరి మీద? యంగ్. సో నేను అందుకే మీకు యంగ్ విమెన్ని మీకు హైలైట్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 keywords అనేవి ఉన్నాయి, 1 and 2. 1 వచ్చేసరికి సూయిసైడ్ అనేది,
సెకండ్ వచ్చేసరికి నాట్ ఈవెన్ విమెన్, యంగ్ విమెన్ మీద అడుగుతున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్యకాలంలోని సూసైడ్ అనేది యంగ్ విమెన్లో ఎందుకు ఈ మధ్య పెరిగిపోతుంది? వై? బికాజ్ యంగ్ విమెన్ ఇప్పుడు ఒకప్పుడులా కాకుండా ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది చేయడం స్టార్ట్ చేశారు, అండ్ దానివల్ల వీళ్ళకి అవేర్నెస్ స్టార్ట్ అయింది, అండ్ సొసైటీ మీద నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. సో ఇఫ్ అట్ ఆల్ వాళ్ళని ఈక్వల్గా చూసినా, ఎకనామిక్ ఆపర్చునిటీస్ లేకపోయినా, ఈ సైబర్ బుల్లింగ్ రీజన్స్ వల్ల, వీటన్నిటి వల్ల యాక్చువల్లీ విమెన్ ఏంటి అంటే ఆ స్ట్రెస్ అండ్ ఆ ప్రెషర్ భరించలేకపోతున్నారనమాట. అండ్ దట్టు ఒకవేళ ఎవరైనా సరే ఈ కాలంలోని త్వరగా పెళ్లి చేసినా వాళ్ళకి ఏంటి అంటే ఆ మెంటల్ ప్రెషర్స్ అనేవి కూడా తట్టుకోలేకపోతున్నారనమాట. సో ఇలాంటివన్నీ కూడా కొన్ని రీజన్స్ మనం చూస్తున్నాం అనమాట సొసైటీలోని. వీటి కోసం మనం ఏ బుక్కులు లేకపోతే వీటి మీద పిహెచ్డీలు గట్ట చేయాల్సిన అవసరం లేదు. చాలా చాలా జెనరిక్ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్కి మోస్ట్లీ నేను ఇంట్రడక్షన్ మీకు ఎలా సజెస్ట్ చేస్తాను తెలుసా? విత్ ఎ కోట్ లేదా విత్ స్టాటిస్టిక్స్. ఓకే, ప్యూర్లీ క్వశ్చన్ ఈజ్ డిమాండింగ్. అంటే ఏంటి, యంగ్ విమెన్ తాలూకు అవసరం ఏంటి సొసైటీలో అనేది ఇండైరెక్ట్ క్వశ్చన్ అనమాట. అందుకోసమే నేను ఎలా సజెస్ట్ చేస్తాను మీకు, ఇదర్ స్టాటిస్టిక్స్ అంటే ఎంతమంది చనిపోతున్నారు ఎవ్రీ ఇయర్ మీకు అలా తెలిసిన, ఆర్ అదర్వైజ్ విమెన్ తాలూకా ఇంపార్టెన్స్ సొసైటీలో ఎంత ఉంది అనేది మీరు పెట్టినా ఆటోమేటిక్గా సూసైడ్స్ అనేవి రెడ్యూస్ చేయాలి అనే థాట్ అనేది వస్తుంది అనమాట. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి నేను సజెస్ట్ చేస్తాను. సో మీకు అందుకే నేను ఇక్కడ పెడుతున్నాను. సీ దిస్ ఈజ్ వాట్ ఐ ఫౌండ్. అంటే గూగుల్లో నేను డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసి పెట్టిందే. See, any society that fails to harness energy and creativity of its women is at a huge disadvantage in the modern world. ఈ మోడర్న్ వరల్డ్లోని ఎవరైనా సరే, ఏ సొసైటీ అయినా సరే ఎనర్జీ కానీ ఆర్ క్రియేటివిటీ ఆఫ్ విమెన్ కానీ ట్యాప్ చేయలేకపోతున్నారు అంటే అప్పుడు ఆ సొసైటీ ఫ్యూచర్లో చాలా డిసడ్వాంటేజ్ అనేది ప్లే చేయబోతుంది అని చెప్పేసి. దిస్ ఈజ్ జస్ట్ ఏ కోట్ అనమాట. అంటే విచ్ నేను మీరు ఏ కోట్ అయినా రాయొచ్చు, ఇదే రాయాలి అని లేదు. సో విచ్ ఐ ఫౌండ్ బ్యూటిఫుల్ ఆర్ ఇంపార్టెన్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది అనే కాంటెక్స్లో నేను పెట్టడం జరిగింది. రిమెంబర్ దట్ ఈ మధ్యకాలంలో విమెన్ అనే వాళ్ళు చనిపోవడానికి గల కారణాలు కూడా ఏంటి అంటే, వీళ్ళు కూడా బీటెక్లు ఎంబీఏలు చేస్తున్నారు, కానీ వాళ్ళు చదువుకున్నట్టు తగ్గట్టు కానీ వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టు కానీ యాక్చువల్లీ వాళ్ళకి జాబ్లు రావట్లేదు అనమాట. సో ఆ స్ట్రెస్ ప్రెషర్ అనేది కూడా భరించలేక వాళ్ళు సూసైడ్స్ అనేవి చేసుకుంటున్నారు యాక్చువల్లీ అనమాట. సో అందుకే ఈ ఒక్క కోట్ అనేది నేను పెట్టడం జరిగింది. సీ దట్ ఇండియాలో ఆల్మోస్ట్ ఇప్పుడు పాపులేషన్ అనేది, విమెన్ పాపులేషన్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ అయింది. 50% లాగా నియర్ అయింది. దాంట్లోని డెఫినెట్లీ మోర్ దెన్ 25% యంగ్ విమెనే దే ఆర్ కాన్స్టిట్యూటింగ్ మెయిన్ విమెన్ పాపులేషన్ అనమాట. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ ఎనర్జీని కానీ ట్యాప్ చేయలేకపోతే ఆ సొసైటీ ఇంకా ఫెయిల్ అయిపోయిందని అర్థం అనమాట. ఓకేనా? సో ఆన్సర్ చూద్దాం. నా ఆన్సర్ వచ్చేసరికి, సో నేను ఇక్కడ ఇంట్రడక్షన్లో స్టాటిస్టిక్స్ అని పెట్టాను. ఈ స్టాటిస్టిక్స్ వచ్చేసరికి ఎన్సీఆర్బీ రిపోర్ట్ అనమాట. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. ఓకే, సో ఈ రికార్డ్స్ బ్యూరో అకార్డింగ్ టు దాట్ 12.7 నుండి 17.5 per lakh విమెన్, అంటే ఈ 15 to 39 ఇయర్స్ లోపల ఎవ్రీ అవర్కి కూడా చనిపోవడం అనేది పెరిగిందంట. 12.7 నుండి 17.5 విత్ ఇన్ జస్ట్ 10 ఇయర్స్ లోపల. సో దిస్ ఈజ్ వాట్, అందుకే ఇండియన్ సొసైటీలో యంగ్ విమెన్ అనే వాళ్ళు చనిపోవడం అనేది ఎక్కువగా జరుగుతుందన్నమాట. అయితే దీనికి కారణాలు ఏంటి, రీజన్స్ ఏంటి? రిలేటివ్ డిప్రైవేషన్ అనమాట. యాక్చువల్లీ ఈవెన్ దో వాళ్ళకి ఎడ్యుకేషన్ వచ్చినా, ఎంపవర్మెంట్ వచ్చినా సరే, స్టిల్ ఏంటి అంటే వాళ్ళకి ఇంకా ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి సొసైటీలో ఇవ్వడం లేదనమాట. ఎస్పెషల్లీ ఇలాంటివి ఎక్కువ సౌత్ ఇండియాలో విట్నెస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ రీజన్స్ వల్ల వీళ్ళు ఏంటి అంటే మెంటల్ ప్రెషర్స్ని తట్టుకోలేకపోతున్నారనమాట. దానివల్ల వాళ్ళు సూసైడ్స్ చేసుకుంటున్నారు. సో దట్ ఈస్ అకార్డింగ్ టు ల్యాన్సెట్ రిపోర్ట్ అనమాట, 2018 ల్యాన్సెట్ రిపోర్ట్ ప్రకారంగా. అండ్ అలానే చేంజింగ్ ఫ్యామిలీ డైనమిక్స్. సో యాక్చువల్లీ ఏంటి అంటే గ్లోబలైజేషన్ ద్వారా జాబ్ ఆపర్చునిటీస్ పెరిగిన తర్వాత చాలా వరకు కూడా ఇంతకుముందు ఉన్న జాయింట్ ఫ్యామిలీ స్ట్రక్చర్ అనేది ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ స్ట్రక్చర్ అయిపోతుంది. ఇంతకుముందు ఏంటి అంటే ఎవరైనా ఫ్యామిలీలో బాధపడుతున్నారు అంటే వాళ్ళకి సపోర్టివ్గా మిగతా విమెన్ కానీ వీళ్ళందరూ కూడా ఉండేవారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇంట్లో ఎవరు ఉండట్లేదు, మొగుడు పిల్లలు ఇద్దరు మాత్రమే ఉంటున్నారు.
ఇంకా హస్బెండ్ ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయి తిని ఒక్కరితే అయిపోతున్నారు. అండ్ అలాంటి టైంలో ఆ లోన్లీనెస్ కానీ ఐసోలేటెడ్నెస్ కానీ అనవసరమైన హెల్త్ ఇష్యూస్కి లీడ్ చేస్తున్నాయి, మెంటల్ హెల్త్ ఇష్యూస్కి అనమాట యాక్చువల్లీ. ఎందుకంటే కరోనా టైంలో ఈ యొక్క పర్టికులర్ థింగ్ అనేది మనం చాలా విట్నెస్ చేయడం అనేది జరిగింది. అండ్ అలానే పేట్రియార్కల్ స్ట్రక్చర్ ఈ రోజుకి కూడా కొంత జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఇంకా ఉందన్నమాట. అది ఎడ్యుకేషన్లో కానీ హెల్త్ కేర్లో కానీ ఎట్సెట్రా. ఇంకా మ్యారేజ్ వచ్చేసరికి చాలా మందికి జాబ్లో సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి అనేది ఉంటుంది, కానీ ఫ్యామిలీ ప్రెషర్స్ వల్ల ఎర్లీ మ్యారేజెస్, దానివల్ల ఈ అంటే ఈ డౌరీ ప్రాబ్లమ్స్, ఈ తర్వాత అలానే ఈ వైలెన్సెస్ ఇంట్లోని ఉండడం వల్ల యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు ఆ ప్రెషర్స్ అనేవి తట్టుకోలేకపోతున్నారు అనమాట. అలానే లిమిటెడ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. సో పాపులేషన్ పెరిగిపోతుంది, కాంపిటీషన్ పెరిగిపోతుంది, సో ఎకనామిక్ ఆపర్చునిటీస్ అనేవి రెడ్యూస్ అయిపోతున్నాయి. ఈవెన్ దో చదువుకున్నా చేసినా సరే ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి ఉండట్లేదు. అండ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి, యాక్చువల్లీ సెక్షువల్ వైలెన్స్, టెక్నాలజీ అండ్ సోషల్ మీడియా. సో ఎక్కడికి వెళ్ళినా సరే ఈవెన్ దో ఎంత జాబులు చేసుకుంటూ జాబులు లేకపోతే ప్రాబ్లం, జాబులు ఉన్నా సరే ఏంటంటే ఆఫీసులకు వెళ్తే చాలు వాళ్ళ మేనేజర్స్ చేత, టీఎల్స్ చేత, ఇంకా వాళ్ళ బాసుల చేత ఇంకా సెక్షువల్ వైలెన్స్ అనేది ఫేస్ చేయడం కానీ ఎట్సెట్రా ఇవన్నీ కూడా కామన్ అనమాట. అందుకే కదా మనం విశాఖ గైడ్ లైన్స్ ఎట్సెట్రా అవన్నీ చూస్తున్నాం. సో ఈ రోజుకి అవి బయటికి చెప్పలేరు, ఉండలేకపోతున్నారు. అందుకోసమే హ్యాష్ మీటూ అనే ప్రోగ్రామ్ అనేది, అంటే ఈ క్యాంపెయిన్ అనేది కూడా చాలా చాలా దారుణంగా స్ప్రెడ్ అయింది. బట్ స్టిల్ విమెన్ అనే వాళ్ళు ఇంకా వర్క్ ప్లేసెస్లో హెరాస్మెంట్ అనేది ఫేస్ చేస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ మీడియా ఎక్కువ అయిపోయిన తర్వాత సైబర్ బుల్లింగ్ ఎక్కువ అయిపోయింది. ఫోటో మార్ఫింగ్లు అండ్ చైల్డ్ మార్ఫ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అయిపోతున్నాయి అన్నమాట. వాటి వల్ల వాళ్ళు సొసైటీలో తలెత్తుకోలేకపోతున్నారు అండ్ పరువుగా ఉండలేకపోతున్నారు. దానివల్ల వాళ్ళు ఇంకా చనిపోవడం అనేది జరుగుతుందనమాట. ఈ విధంగా విమెన్ యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ లైఫ్ని లూజ్ అయిపోతున్నారు. ఇఫ్ అట్ ఆల్ అలా లూజ్ అయిపోతున్నారంటే ఏదైతే ప్రజెంట్ మనం జెండర్ బ్యాలెన్స్ ఏదైతే అచీవ్ చేస్తున్నామో వెరీ సూన్ అది పోయే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. అప్పుడు మళ్ళీ ఏంటి అంటే సొసైటీ, ఎస్పెషల్లీ ఇండియన్ సొసైటీ చాలా బ్యాక్వర్డ్ అయిపోయే స్కోప్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ హై టైమ్ దట్ ఇలాంటివన్నీ కూడా అడ్రస్ చేయడానికి. సో అయితే గవర్నమెంట్ వీటి కోసం ఏం చేస్తుంది? యాజ్ ఆఫ్ నా గవర్నమెంట్ వచ్చేసరికి వన్ స్టాప్ సెంటర్స్ అనేవి రన్ చేస్తుంది అనమాట. అంటే ఈ వన్ స్టాప్ సెంటర్స్ అనేవి విమెన్ ఎటువంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నా సరే వాటన్నిటికీ కూడాను ఒకటే సెంటర్. అది మెంటల్ హెల్త్ ఇష్యూస్ అయినా, లేకపోతే ఎటువంటి సెక్షువల్ అబ్యూజెస్ అయినా, లేదా ఎటువంటి క్రిటికల్ ఇష్యూస్ అయినా సరే ఏవైనా సరే అనమాట. అండ్ అలానే హెల్త్ పాలసీ అండ్ మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2015 కూడాను. సో ఈ సూసైడ్ అటెంప్ట్స్ని డీక్రిమినలైజ్ చేయడం, క్రిమినలైజ్ చేయడం కానీ ఎట్సెట్రా ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత ఈవెన్ ఈ సూసైడ్ని ఏ విధంగా ప్రివెంట్ చేయాలి అనేది కూడా గవర్నమెంట్ ఒక స్ట్రాటజీ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ ఫస్ట్ లెవెల్ హ్యాండ్ అనమాట. సెకండ్ లెవెల్కి వచ్చేసరికి స్టాండప్ ఇండియా ప్రోగ్రామ్ అనేది రన్ చేయడం కానీ, ఎస్పెషల్లీ విమెన్కి ఎకనామిక్ ఆపర్చునిటీస్ బెనిఫిట్ చేయడానికి ఆర్టికల్ 15, 16 ఉన్నాయి, రిజర్వేషన్ ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేయడానికి. అండ్ రీసెంట్గా గవర్నమెంట్ పార్లమెంట్లోని, స్టేట్ లెజిస్లేచర్లోని విమెన్ తాలూకా రిప్రజెంటేషన్ ఇంక్రీజ్ అవ్వడానికి కోసం విమెన్ తాలూకా బిల్ని కూడా ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. లోక్సభ, రాజ్యసభలో పాస్ అయిపోవడం కూడా జరిగిందనమాట. సో ఇవంతా కూడాను గవర్నమెంట్ ఏంటి అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి విమెన్కి ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. సో ఇన్ దిస్ వేస్ విమెన్ తాలూకా ఇష్యూస్ కానీ సాల్వ్ చేయగలిగినట్లయితే డెఫినెట్లీ ఏంటి అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది వస్తే సొసైటీ అనేది బ్యాలెన్స్డ్గా డెవలప్ అవుతుంది, ఇంక్లూసివ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈవెన్ దో గవర్నమెంట్ అనేది మెషర్స్ తీసుకున్న ఓవరాల్ ఒక బ్రాడ్ ఫ్రేమ్వర్క్ అనేది ఇంప్లిమెంట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈస్ హై టైమ్ దాట్ ఇవి కంట్రోల్ చేయడం కానీ, ఇవి కర్టైల్ చేయడం కానీ గవర్నమెంట్కి ఉన్న మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ సొసైటీ తాలూకా మెయిన్ రెస్పాన్సిబిలిటీ కూడా. సో ఈరోజు మనం వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు వేరే వాళ్ళే, బయట వాళ్ళే అని ఉంటుంది, కానీ వాట్ ఇఫ్ రియల్లీ ఇట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ అరౌండ్? ఓకే, సో అప్పుడే అర్థమవుతుంది ఒక విమెన్ తాలూకా వాల్యూ అనేది. సో దిస్ ఈజ్ వాట్ ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్ అనేది క్లియర్. క్వశ్చన్ వచ్చేసరికి ఎటువంటి క్లమ్జీనెస్ కానీ ఎటువంటి కాంప్లెక్సిటీ అనేది లేదు, స్ట్రైట్ అవే క్వశ్చన్. ఇట్ ఈస్ జస్ట్ దట్ మన జనరల్ నాలెడ్జ్ అనేది ఉపయోగించి, కామన్ సెన్స్ అనేది ఉపయోగించి రాయడమే ఆన్సర్. దట్స్ ఇట్. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. అండ్ నౌ మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు ఏంటి అంటే యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోసం
1 year వ్యాలిడిటీ తోటి ఒక ప్రోగ్రామ్ అనేది రన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ బ్యాచెస్ అనేవి రేపటి నుండి స్టార్ట్ అవబోతున్నాయి అనమాట. 1 అక్టోబర్ నుండి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఇనాగరల్ ఆఫర్ కింద ఆన్లైన్ మీకు 30,000 రూపీస్ వర్త్ కోర్స్ అనే 20,000కి, ఆఫ్లైన్ విశాఖపట్నంలోని 60,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది కేవలం 40,000కి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సీ దట్ ఈ ఆఫర్ అనేది కేవలం ఈ రోజు వరకు మాత్రమే. తర్వాత మీకు మరి ఇంకా ఈ ఆఫర్ అనేది అప్లై అవ్వదు. సో ఎవరైతే నెక్స్ట్ ఇయర్ కోసం టార్గెట్ చేస్తున్నారో, సో ఎవరైతే ఇన్ డెప్త్లో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఫాస్ట్గా జాయిన్ అవ్వండి. మీకు ప్రతి ఒక్క క్లాస్ కూడాను ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ కాంటెక్స్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, ఐ విష్ యూ రియల్లీ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండ్ గివ్ యువర్ హార్డ్ వర్క్, గివ్ యువర్ మ్యాక్సిమమ్. సో డెఫినెట్లీ ఆ అవుట్పుట్ కూడా మీకు అంతే మ్యాక్సిమంగా బౌన్స్ బ్యాక్ అవుతుంది. జస్ట్ have trust in your preparation. That's it. Okay, have a good day, all the very best, and if you like the video, please do like, share and subscribe to LTX Classes channel. Have a good day, take care.